నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు। మొన్నటి వరకు కాలిగాయంతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఇక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు। అది కూడా పార్లమెంట్ ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకున్నారు। ఈ నెల 8వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల తర్వాత 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు। 15 లేదా 16 తేదీల్లో నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం। ఇందులో భాగంగా ఇప్పటికే నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు। జిల్లాలోని పరిస్థితులను సమీక్షించారు। బహిరంగ సభకు తక్కువలో తక్కువ 2 లక్షల మంది జనాలను సమీకరించి సత్తా చాటాలని ప్లాన్ చేశారని సమాచారం। జలవనరులకు సంబంధించిన వాస్తవాలను శ్వేతపత్రాల విడుదల రూపంలో జనాలకు తెలియజేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది। తన హయాంలో కృష్ణా గోదావరి జలాల వినియోగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణకు నష్టం జరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని నిరూపించడమే కేసీఆర్ ఉద్దేశంగా కనబడుతోంది। అందుకనే జలవనరుల అంశంపై ప్రజలకు సుదీర్ఘ వివరణను ఇవ్వడానికి కేసీఆర్ మెటీరియల్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది। బహిరంగ సభలో శ్వేతపత్రం రిలీజ్ చేయటమే కాకుండా ప్రతి ఇంటికి వాస్తవ నివేదిక పేరుతో పాంప్లెట్లను పంపిణీ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు। ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు జలవనరులపై ఇంత పెద్ద ఎత్తున అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి। ఎందుకంటే తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాక్సిమం సీట్లు గెలుచుకుంటే అధిష్టానం దగ్గర రేవంత్ ఇమేజ్ పెరుగుతుంది। అలాగే పార్టీలోని తన ప్రత్యర్థులు వీక్ అయిపోతారు। ఇక కేసీఆర్ కోణంలో చూస్తే అత్యధిక సీట్లు గెలుచుకుంటే రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎంతో కొంత గౌరవం దక్కుతుంది। లేకపోతే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరు। ఇప్పటికే జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోవటం లేదు కూడా। క్రెడిబిలిటీ లేకపోవటమే కేసీఆర్ కు పెద్ద సమస్యగా మారిపోయింది। అందుకే కేసీఆర్ గత 3 రోజుల నుంచి నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు। తాజాగా తెలంగాణ భవన్ కూడా వెళ్లారు। ఓటమి తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్ కు వెళ్లిన ఆయన అక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించారు। కృష్ణానది పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు హాజరయ్యారు। వారితో భేటీ అయిన పార్టీ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు। క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి సహా తదితరాలపై చర్చించినట్లు సమాచారం। అంతేకాకుండా ముందు ఇలాంటి మీటింగ్స్ జరుగుతుంటాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు। అయితే వలసలను నివారించాలన్న ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకోవాలన్న పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ వారిని ముందుకు నడిపించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది। కేసీఆర్ వ్యూహాలు పార్టీ ఎంత మేరకు సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి।